మిగతా వాళ్ళంతా ఆపేసండి ఎక్కడితో మిగతా వాళ్ళు ఆపేసండి సార్ ఇటు సైడ్ మీడియా కూడా ఒక్క ఆగండి సార్ ప్లేస్ ఇటే వస్తారు మరి ఇటే వస్తారు ఇటే వస్తారు కార్ ఒక్క ఇక్కడ కార్ దగ్గర ఆపేసండి ఒకసారి కార్ ఒక్క వెళ్తాను అక్కడ ఆపేసండి ఇక్కడ ఆపేసండి ఇక్కడితో అందరూ అయిపోండి సార్ ఒకరే వెళ్తారు నడిచి మీరు అట్లా మీరు అట్లా అన్న మీరు అట్లా అన్న మీరు అట్లాగండి మీరు అట్లాగండి అన్న అన్న మీరు అట్లాగండి అన్న ఒకసారి మేము విజువల్ తీసుకుంటాం వస్తారు లెగిస్తారన్నా వస్తారు బెదర పక్కరా అన్న చేతి అన్న వద్దులే రూట్లోనే ఉన్నాను కారు వెనకెత్తనున్నాను సార్ నడుస్తున్నారని నీ బండి కొంచెం 2 నిమిషాలు మేడం లోగో వచ్చేస్తుంది మేడం కదా లేచిపోతాను అలా వస్తారు అప్పుడు తీసుకో తప్పలేరు షూట్ చేస్తాం బాబు సార్ అరే సీనా ఇగో మనతో మీడియాకి ఒక షాట్ అలా వచ్చేస్తాను సార్ రౌండ్ చేసుకోవచ్చు మీరు ఒకసారి దారి మళ్ళీ దారి రాహుల్ గారు పడిపోయింది అదా రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు వేసిన రూట్ ఎలా ఉందో చూడటానికి వచ్చాను. అది ఎలా రోడ్డు క్వాలిటీ ఎలా ఉందో చాలా హై క్వాలిటీలో వేసారు, చాలా బాగుంది. నేను రామతీర్థం పేరు వింటమే కానీ ఇప్పుడు చూడలేదు. సో దట్ సార్ గుడికి వచ్చి రాముల వారికి దండం పెట్టుకొని అవన్నీ చూశాను. కొన్ని అవసరాలు చెప్పారు వీళ్ళు, అవి ఏమైనా ఉంటాయో పైకి తీసుకెళ్తాను. ఈ టెంపుల్కి ఏదో వాటర్ అడుగుతున్నారు వాళ్ళు, అదేదో ఆలోచిస్తాను. థ్యాంక్ యూ సార్. రెండో భద్రతగా పేరు పొందిన రామతీర్థాలకి మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదనేసి ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. వాపోయేవాడు ఎప్పుడు వాపోతాడు? అడిగా సార్ రోడ్డు మీద చూడమని చెప్పండి. అది 3 కోట్లు పెట్టి ఆ రోడ్డు వేస్తారు. ఇంకా ఏం కావాలి? ఏం కావాలి? టెంపుల్ విషయాలు అంటే ఒకే రోజు జరగవు కదా. 5 ఏళ్ళ స్లోగా 1 by 1 జరుగుతుంది. ఫస్ట్ రోడ్డు కావాలి అప్రోచ్ అవడానికి. సో ప్రశ్న వేసేటప్పుడు కూడా అదేగా చెప్పింది 3 కోట్లు పెట్టేస్తాను.